ఈ నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న అరాచకాలు, దోపిడీ, గ్రామాల్లో నియోజకవర్గానికి ఏం మంచి జరిగిందో మనకు తెలుసు. నియోజకవర్గంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో తెలుసు. ఎలాంటి గూండాయిజము, రౌడీయిజము, భూ కబ్జాలు, దాంతోపాటు ఈ నియోజకవర్గంలో రైతులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ ఏ ఒక్కరికైనా మంచి జరిగిందా అనేది ఈరోజు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రైతులు సరైన పంటలు పండించుకునే అవకాశం లేదు. ఈరోజు మన నియోజకవర్గం మీదగానే అంద్రీనవా లాంటి కాలువలు వెళ్తున్నా కనీసం ఒక్క చుక్కను రైతులకు అందించే కార్యక్రమం చేయకపోయినా వీళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఎక్కడో ఉన్న కుప్పంలో నీళ్ళు ఇవ్వడానికి మాత్రము ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. కానీ మరి పుంగనూరు నియోజకవర్గం ఏం పాపం చేసింది? పుంగనూరు నియోజకవర్గ రైతులు ఏం పాపం చేశారు? ఇదే పుంగనూరు నియోజకవర్గం రైతులను ఉపయోగించుకొని నీటిపారుదల ప్రాజెక్టులు కడతామని చెప్పి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం చేశారు తప్ప నిజమైన లబ్ధి చేకూర్చే కార్యక్రమము ఏ ఒక్కటి చెయ్యలేదు.